Hi friends, welcome back to our channel Easy Trick Study channel. How you all? Hope you all are good. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గ్రూప్ 3 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్. కంప్లీట్గా గ్రూప్ 3 యొక్క పరీక్షా విధానం ఎలా ఉంటుంది, పరీక్ష సిలబస్ ఎలా ఉంటుందో కంప్లీట్గా తెలుగులో మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. మనము గ్రూప్ 3 కోసం కనుక చూసుకుంటే మనకి మ్యాక్సిమమ్ యాజ్ కంపేర్ టు ఇంగ్లీష్ తెలుగులో చాలా తక్కువ వీడియోస్ కనుక చూసుకుంటే వీడియోస్ అనేవి చాలా తక్కువ దొరుకుతుంటాయి. సిలబస్ తెలుగులో కనుక సెర్చ్ చేసినా సరే చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. సో దానికోసం అని చెప్పి ఈరోజు మీకు కంప్లీట్గా తెలుగులో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, సబ్ టాపిక్స్ ఎలా ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఇదంతా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కనుక చూసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి రెండు ఉంటాయి. అండ్ టోటల్ ఎగ్జామ్ వచ్చి 150 మార్క్స్కి ఉంటే సెక్షన్ ఏ వచ్చి 75 మార్క్స్కి అండ్ సెక్షన్ బి వచ్చి 75 మార్క్స్కి. సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ సెక్షన్ బిలో గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ అభివృద్ధి మరియు సమస్యలు అంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇది టోటల్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క సిలబస్. అండ్ క్వశ్చన్స్ అని 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్కి ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ సిలబస్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్ కోసం డిస్కస్ చేద్దాం. మెయిన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ సిలబస్, బట్ ఇక్కడ 150 మార్క్స్కి ఒక పేపర్ ఉంటుంది. అంటే మొత్తం 300 మార్క్స్కి ఎగ్జామ్ అయితే 150 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది. అండ్ సెకండ్ పేపర్ కనుక చూసుకుంటే 150 మార్క్స్కి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధి మరియు సమస్యలు, రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియా. సెకండ్ పేపర్లో ఇది ఉంటుంది, సేమ్ సిలబస్. బట్ యాజ్ కంపేర్ టు ప్రిలిమ్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ కొంచెం టఫ్గా ఉంటుంది అండ్ ఎక్కువ మార్కులకు ఉంటుంది. ఇదే డిఫరెన్స్ రెండింటి మధ్య. అండ్ మనం సబ్ టాపిక్స్ కనుక చూసుకుంటే నెక్స్ట్ సబ్ టాపిక్స్ చూద్దాము ఏమేమిటి ఉంటాయి, ఎలా చదవాలి అని చెప్పి చూసుకుంటే ఫస్ట్ పేపర్ 1 కోసం డిస్కస్ చేద్దాం. పేపర్ 1లో జనరల్ స్టడీస్ కోసం డిస్కస్ చేస్తే ఫస్ట్ జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్లోని ఇంటర్నేషనల్ ఉంటాయి కదండి, నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించినవి ఇంపార్టెంట్వి. అండ్ నెక్స్ట్ అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ వర్తమాన వ్యవహారాలు, అదే కరెంట్ అఫైర్స్ కోసమే. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే సామాన్య శాస్త్రం, దైనందిన జీవితంలో సామాన్య శాస్త్రం వినియోగం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ చరిత్ర. మనకందరికీ తెలిసిందే హిస్టరీ మీద ఫోకస్ చేయమంటున్నారు. అండ్ స్వాతంత్ర అనంతరం భారతదేశ ఆర్థిక అభివృద్ధి, ఎకానమీ కోసం కూడా టచ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే తార్కిక విశ్లేషణ సామర్థ్యం, దత్తాంశ అనువర్తన మరియు దత్తాంశ విశదీకరణ. అండ్ నెక్స్ట్ విపత్తు నిర్వహణ ప్రాథమిక భావనలు 8th 9th స్టాండర్డ్లో అడుగుతున్నారు, సిబిఎస్ఈ చూసుకోవాలి. అండ్ భారతదేశ భూగోళ శాస్త్రము భౌతిక, సాంస్కృతిక, జనాభా, ఆర్థిక, సాంఘిక మరియు మౌలిక అంశాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం అంటే జోగ్రఫీ కోసం. అండ్ భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ పాలిటీ కోసం. అండ్ సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ కోసం కూడా చదవాలి కదండి. ఆంధ్రప్రదేశ్లో ఏం చదవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మరియు విభజన కారణంగా రాష్ట్రం ఎన్ని సమస్యలు అయితే ఎదుర్కొంది, ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా, రాజకీయ మరియు న్యాయపరంగా ఎన్ని చిక్కులు, ఎన్ని సమస్యలు ఎదుర్కొంది, వీటితో పాటు మన రాజధాని యొక్క నగరాన్ని కోల్పోవడం ఎలా జరిగింది, నూతన రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్ళు ఏంటి, చిక్కులు ఏంటి, ఉమ్మడి సంస్థల విభజన మరియు పునర్నిర్మాణం ఎలా జరిగింది, ఉద్యోగుల విభజన ఎలా చేశారు, వారి పునఃస్థాపక మరియు స్థానికత సమస్యలు ఎలా సాల్వ్ చేశారు, అండ్ వాణిజ్యం మరియు వ్యవస్థాపకులపై విభజన ప్రభావం ఎలా పడింది, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన సమస్యలు ఏంటి, అండ్ విభజన అనంతరం అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి ఎలా ఉంది, పెట్టుబడులు అవకాశాలు ఎలా ఉన్నాయి, అండ్ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు జనాభాపరమైన అంశాలపై విభజన ప్రభావం ఎంతవరకు ఉంది, నదీ జలాల పంపిణీ ఎలా చేశారు. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్, 2014ది. అండ్ మరియు దానిలోని అహేతుక అంశాలు, దానిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సమాజ ఆధారిత సంస్థలు మరియు సంక్షేమ పథకాలు కేంద్రీకరణ, స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత మరియు ఆర్థికాభివృద్ధి, స్థానిక సంస్థల ఆదాయ మరియు వ్యయాల నిర్వహణ, వివిధ పథకాల నిధులు, గ్రాంట్ల నిర్వహణ. ఇప్పటి వరకు మనం చెప్పిందంతా పేపర్ 1 సిలబస్, జనరల్ స్టడీస్లో ఇవన్నీ సబ్ టాపిక్స్. ఈ
టాపిక్స్ మనం చూసుకొని వెళ్తే చాలు, రిమైనింగ్ అన్నిటిని మనం ఏం కవర్ చేసే అవసరం లేదు. ఉన్న టాపిక్స్ని కంప్లీట్గా కనుక చూసుకొని వెళ్తే మ్యాక్సిమం స్కోర్ చేయగలమని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే పేపర్ 2 డిస్కస్ చేద్దాం. పేపర్ 2లో సబ్ టాపిక్స్ ఏముంటాయో కూడా డిస్కస్ చేద్దాం. అది కనుక చూసుకుంటే 1956 నుంచి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం ఎలా ఉంది ఇప్పటి వరకు, అండ్ పంచాయతీ కార్యదర్శి విధులేంటి, బాధ్యతలేంటి, అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే గ్రామీణ సమాజం ఎలా ఉంది, గ్రామీణ పేదల అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టిన పథకాల హిస్టరీ మొత్తం చదవాలి. మరి పరిణామ క్రమం ఎలా ఉంది. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రధాన గ్రామీణాభివృద్ధి పథకాలు ఏంటి, అండ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య పథకాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమల కోసం, అండ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పరపతి విధానం, రూరల్ క్రెడిట్ సినారియో మొత్తం చదవాలి. అండ్ బ్యాంకులు, సహకార సంఘాలు, సూక్ష్మ విత్త సంస్థల పాత్ర ఎంతవరకు ఉంది. ఇదండి పేపర్ 2. మనకి పేపర్ 1, పేపర్ 2 సబ్ టాపిక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మనం మ్యాక్సిమం కవర్ చేసినట్టే. సో ఈ టాపిక్స్ కనుక మనం చదువుకొని వెళ్తే మ్యాక్సిమం స్కోర్ అనేది చేయగలం. అండ్ నాకు తెలిసి గ్రూప్ 3 కోసం కంప్లీట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ మీకు ఇంకేదైనా వీడియో కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.